ఫార్మాసిటీ ఏర్పాటుకు భూసేకరణ నిమిత్తం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ రణరంగాన్ని తలపించింది. అధికారులపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు 55 మందిని అరెస్ట్ చేశారు. దుద్యాల, కొడంగల్, బోమ్రాజ్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. లగచర్లలో భారీగా పోలీసులు మోహరించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కోసం భూసేకరణపై రైతులతో గ్రామ సభ ఏర్పాటు చేశారు. భూములు ఇవ్వడం ఇష్టం లేని రైతులు గ్రామ సభ కోసం లగచర్లకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి వెంకటరెడ్డిలపై ఆయా గ్రామాల రైతులు కర్రలు, రాళ్లతో దాడులకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, వికారాబాద్ జిల్లా దుంద్యాలలో నిన్న జరిగినటువంటి ఏదైతే అధికారులపై జరిగినటువంటి దాడికి ఈ రోజు పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను అక్కడ మోహరింపజేయడం జరిగింది. దుంద్యాల, బోమ్రాజ్పేట మండలాల్లో పలు మండలాల సరౌండింగ్ మండలాల్లో కూడా పూర్తి స్థాయి ఇంటర్నెట్ సేవలు అన్నిటి కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికే 50 మందికి పైగా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం కూడా జరిగింది. వీరందరూ కూడా పరిగి స్టేషన్ కి తరలించడం జరిగింది. అదే విధంగా పలు చోట్ల ఇంకా ఆందోళనకారులు ఉన్నారన్నటువంటి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు అందరూ కూడా గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న జరిగినటువంటి దానిలో ప్రధానంగా ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే అధికారులు సీరియస్ గా ఉన్నారు. అయితే మరోవైపు ఇటు కలెక్టర్ కానివ్వండి, అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం డెవలప్మెంట్ అథారిటీ అధికారిగా ఏర్పాటు చేసినటువంటి వెంకటరెడ్డి, వీరిద్దరిపై జరిగినటువంటి దాడిని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చాలా తీసుకున్నారు. అదేవిధంగా సీఎం సొంత కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపైన విమర్శలు చేస్తున్నది. పూర్తి స్థాయిలో అధికారులపై దాడి చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీకి పూర్తిగా ప్రజలంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ అనేక సమస్యలు తలెత్తుతాయి. వాళ్ళ భూములు కోల్పోయే పరిస్థితి కనిపించి అక్కడ రైతులకు ఏదైతే అక్కడ ఆందోళన చేస్తున్న రైతాంగానికి పూర్తిగా ప్రతిపక్షాలు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో గ్రామంలోకి ఎవరిని కూడా ఎంట్రీ లేకుండా పూర్తి స్థాయి బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే చాలా చోట్ల అక్కడ ఇంటర్నెట్ సేవల్ని కానివ్వండి, అదే విధంగా కొత్త వాళ్ళని ఎవరిని కూడా అనుమతించకుండా అక్కడ పరిగి పోలీస్ స్టేషన్ నుంచి అటు వికారాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలాలను పంపించి పలు గ్రామాల్లో పోలీసులను కూడా మోహరింపజేసినట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాఘవేంద్ర ఫర్ ద అప్డేట్స్.